బలలో పాలు పొందుట వలన నీ కలిగే ధన్యత ఎలాంటిది? యేసయ్య తానే తన స్వహస్తాలతో ఈ రొట్టెను పట్టుకొని ఆశీర్వదించాడు. ఈ రొట్టె కిచెన్ లో తయారు చేసిన రొట్టెగా మీరు భావించకండి. ఇది మనుష్యుని తయారీ అని మీరు భావించకండి. ఇది మనుషుల వల్ల కలిగిన రొట్టె అయినా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రొట్టె మీద చేయి వేసి దానిని ఆశీర్వదిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. సో ఈ రొట్టెలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో 2 మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆ మాటలో ఉన్న ప్రత్యేకత మీరు చూడాల్సిందిగా మనవి చేస్తున్నా. నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగువాడు అని రాయక త్రాగువారే. దేవుడు వారిని ప్రత్యేకిస్తున్నాడు. బల్లలో పాలు పొందువారే నిత్య జీవం గలవారు. బల్లలో పాలు పొందని వారు నిత్య జీవం లేని వారు.